అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎరువుల కొరతతోటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ డిఏపికి సంబంధించిన కానీ, యూరియాకి సంబంధించిన కానీ ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కానీ ఏమాత్రం కూడా ఎరువులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే 2 సార్లు సమీక్ష చేశారు ఎరువులకు సంబంధించి. ఎక్కడికక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ఇవాళ క్యూ లైన్లో నిలబడి ఎరువులు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి సమీక్షలో బయటకు వచ్చినటువంటి అంశం. ఇవాళ ఈ వారంలోనే 40,000 టన్నులు కాకినాడ కాకినాడ పోర్ట్ నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇవాళ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా లాంటి చోట్ల ఇవాళ రైతులు సంబంధించినటువంటి ఎరువుల్ని వ్యవసాయ అధికారులే బ్లాక్ మార్కెట్కి తరలించిన సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్న వ్యవసాయ అధికారుల్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకి పూర్తి స్థాయిలో ఎరువులు సరఫరా చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది. అలా చెప్పిన సందర్భంలో ఎరువులకు సంబంధించి ఇవాళ రైతాంగం బారులు తీరి వాళ్ళ క్యూ లైన్లో నడవాల్సినటువంటి పరిస్థితి పైన ఇవాళ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. ఇవాళ ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. గత ఏడాది వేసినటువంటి పంట కన్నా కూడా 30% ఇవాళ తక్కువ పంట వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉన్నాయి. 70% భూమి ఇవాళ సాగులోకి ఉంది. ఇవాళ 39 లక్షల టన్నులు ఇవాళ యూరియా అవసరమై ఉండగా, ఎరువులు అవసరమై ఉండగా అందులో 6.5 లక్షల టన్నులు ఇవాళ యూరియా అవసరం ఉంది. ఇవాళ యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ 45 కేజీలు యూరియా బస్తా 266 రూపాయలు అయితే బ్లాక్ మార్కెట్లో 366 రూపాయలు, అంటే 100 రూపాయలు అదనంగా వేసి అమ్ముతా ఉన్నారు. డిఏపికి సంబంధించి 200 రూపాయలు అదనంగా వేసి ఇవాళ రైతాంగానికి అమ్ముతా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఎరువులు దొరకట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు రైతాంగానికి సరఫరా జరగట్లేదు. బయట వ్యాపారస్తుల దగ్గర ఇవాళ ఎరువులు వస్తూ ఉన్నాయంటే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాకపోతే, ఇవాళ ఎరువులను పక్కదారి పట్టించకపోతే బయట ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు దొరుకుతూ ఉన్నాయి. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నటువంటి వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెట్కి పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఈవేళ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా విజిలెన్స్ కానీ, పోలీస్ కానీ వాళ్ళపైన దాడులు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణలో తీసుకొని వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రతి ఎకరాకి రైతుకి సంబంధించినటువంటి ప్రతి ఎకరాకి 200 కేజీలు ఎరువుని ఇవాళ సరఫరా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతాంగానికి సంబంధించి అన్ని జిల్లాలకి కూడా ఏ జిల్లాకి ఎంత ఎరువు సరఫరా చేస్తారనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు, రైతు లేకపోతే ఇవాళ బ్రతుకు లేదని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని నివారించే దాంట్లో కనీసం వాళ్ళు కష్టపడి సాగు చేస్తూ ఉంటే ఎరువులను కూడా ఇవాళ సరైనటువంటి ధరలకు సరఫరా చేయలేనటువంటి దుస్థితి ఇవాళ మనం అందరూ సిగ్గుపడాలి. రైతాంగానికి సంబంధించిన ఎరువుల కొరతను నివారించి ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఇవాళ రైతాంగానికి సరిపడినటువంటి ఎరువులన్నింటిలో కూడా సక్రమంగా సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.